శ్రీరాముడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులో గు అంటే చీకటి అజ్ఞానం, రు అంటే వెలుగు జ్ఞానం. తన వద్దకు చేరిన శిష్యుని మనసులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును చూపించేవారు గురువు. అందుకే గురువు సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకరూపం దాల్చిన పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొనబడినారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ. షిరిడి సాయిబాబా సద్గురువు, గురువులకి గురువు. ఆత్మ సాక్షాత్కారాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు. బ్రహ్మజ్ఞానం పొందినవారు సమాజానికి దూరంగా ఉంటూ ఏకాంతములో కాలం గడుపుతూ ఉంటారు. భావబంధాలతో సంబంధాలను వదులుచుకుంటారు. షిరిడి సాయిబాబా అటువంటి వారు కాదు. బ్రహ్మజ్ఞాని అయినా సమాజంలో ఉంటూ ప్రజలందరితో కలిసిమెలిసి వారి సాధక బాధకాలను గ్రహిస్తూ వారి క్షేమం కోసం పరితపిస్తూ మంచి మార్గాన నడవడం కోసం సముచిత బోధనలు చేస్తూ తన మాటల విలువ కోసం, విశ్వాసం కోసం కొన్ని అద్భుత కార్యాలను చేసి చూపించారు. భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని గుప్పెట పట్టిన వారు సాయిబాబా. సాయినాథ్ తేరే హజారో హాత్, సాయినాథ్ తేరే. సాధారణ మనిషిలో సహజ గుణాలు, అసహజ విధానాలు, ప్రవర్తనలు ఏ రీతిలో నిక్షిప్తమై ఉండి ఏ పరిస్థితుల్లో ఏ విధంగా బహిర్గతమవుతుంటాయో శక్తులను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ ఆయన ప్రజా శ్రేయస్సు కోసం, విశ్వశాంతి నెలకొల్పడం కోసం చేసినవే. సముద్రములో ప్రయాణం చేసే వారికి మార్గదర్శకంగా ఉండేవి ఎత్తైన దీపస్తంభాలు. ఆ స్తంభాల నుండి వెలువడే వెలుగు ప్రయాణికులకు తామే దిశగా పోతున్నామో, ఎటువైపు పోవాలో సరైన మార్గమేదో తెలియజేస్తుంది. షిరిడి సాయిబాబా లాంటి ఉన్నత దీపస్తంభం లాంటి వారు. షిరిడి సాయిబాబా గాథలు, బోధనలు మన చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశించేటప్పుడు దేహస్పృహను, అహంకారం అన్న ద్వంద్వభావనను నిష్క్రమించేటట్టు చేస్తాయి. అవి ఆశ్చర్యాన్ని, అద్భుతాలను మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేస్తాయి. మనోవికలత పొందిన వారికి, విచారగ్రస్తులకు శాంతిని సమకూర్చి ఆనందం కలిగిస్తాయి. ఇహపరాలకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని కలగజేస్తాయి. బాబా ప్రబోధాలను విని వారిని మననం చేసుకుంటే భక్తులు కోరుకునే అష్టాంగ యోగ ప్రావీణ్యం, ధ్యానానందము పొందగలరు. మనం మనుషులమై పుట్టినందుకు సత్యం తెలుసుకున్నప్పుడే జన్మ సార్థకమవుతుంది. సూక్ష్మంగా గమనిస్తే సత్యమే ఈశ్వరుడని తేలుతుంది. నదులన్నీ సముద్రంలో కలిసి ఒక్కటైనట్లు జీవాత్మ పరమాత్మతో కలిస్తే అది సత్యవస్తువే అవుతుంది. అప్పుడు నేను అనే అహంకారం తొలగిపోతుంది. సాయి నీకు తెలుసు నా అంతరంగము, సాయి నీకు తెలుసు నా అంతరంగము, విడదీయలేని దయ్యమన బంధము, విడదీయలేని దయ్యమన బంధము. సాయి నీకు తెలుసు నా అంతరంగము,